ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య డార్క్ సర్కిల్స్. ఒకప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటేనే చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు అందరిలో అంటే ఫోన్స్ వాడడం కావచ్చు, వర్క్ స్ట్రెస్ కావచ్చు, చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. అసలు డార్క్ సర్కిల్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఏ ట్రీట్మెంట్ వల్ల అవి క్యూర్ అవుతాయి, వీటి గురించి మాట్లాడేందుకు మనతో పట్టున్నారు డాక్టర్ చంద్రావతి గారు, డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ నుంచి. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. డార్క్ సర్కిల్స్కి అసలు రీజన్స్ ఏంటి మేడం? డార్క్ సర్కిల్స్కి బేసిక్గా ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటంటే, ఒకటి వంశపారంపర్యంగా డార్క్ సర్కిల్స్ రావచ్చు. ఓకే. రెండోది ఏంటంటే, మన ఒంట్లో రక్తం తక్కువగా ఉన్న రక్తహీనత మూలంగా కూడా డార్క్ సర్కిల్స్ రావచ్చు. అది కాకుండా స్ట్రెస్, ఈ మధ్య కాలంలో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ నైట్ టైం షిఫ్ట్స్ అవి చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ డార్క్ సర్కిల్స్ లేకపోయినా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అలాగే నిద్రలేమి, రాత్రిపూట నిద్ర లేకుండా ఉండటం, ఎక్కువ టీవీ చూడటం, ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ చూడటం, ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. సో దాని మూలంగా కూడా ఎక్కువ అవుతుంది. ఇవి కాకుండా అడిషనల్గా కొన్ని స్కిన్ జబ్బులు కూడా డార్క్ సర్కిల్స్ కాజ్ చేస్తాయి. కొంతమందికి ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు అస్తమానం కళ్ళు నలుపుకుంటూ ఉంటారు. దాని మూలంగా కూడా నలుపు వచ్చేస్తుంది. మనం ఎక్కడైనా సరే స్కిన్ని నలుపుకుంటా ఉంటే నల్లటి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. సో ఎటోపిక్ డెర్మటైటిస్ అని ఒక కండిషన్ అది. సో దానికి వాళ్ళకి ఏంటంటే, కొంచెం డస్ట్కి ఎక్స్పోజ్ అయినా వాళ్ళ కళ్ళకి దురద పట్టేస్తుంది. ఎలర్జిక్ బ్లెఫరైటిస్ అంటారు. అది వాళ్ళు అలా గోకోవటంతో, అలా బాగా నలుపుకోవటం మూలంగా కూడా నలుపు వస్తుంది. అది కాకుండా ఇంకా కొంతమందికి పల్చగా ఉంటుంది స్కిన్. దాని మూలంగా కింద ఉన్న బ్లడ్ వెసల్స్ కనిపిస్తుంటాయి. అవును. అది తోటి నలుపు వస్తుంది. ఇది కాకుండా కొంతమందికి కళ్ళు లోతుగా ఉంటాయి. దాని మూలంగా లైట్ షేడ్ పడి నలుపుగా ఉన్నట్టు అనిపిస్తాయి. సో ఇప్పుడు విన్నారు కదా మీరు, ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. సో అన్ని రకాల కారణాలు ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ మీరు వెళ్ళినప్పుడే ఆ కళ్ళ చుట్టూ ఉన్న నల్ల వలయాలు దేని మూలంగా వచ్చాయని తెలుసుకుని అప్పుడు ట్రీట్మెంట్ తీస్తే కరెక్ట్గా దానికి సెట్ అవుతుంది. మ్యామ్, ఇప్పుడు డార్క్ సర్కిల్స్ అనగానే చాలామంది యూట్యూబ్ రెమెడీసో లేకపోతే ఏదైనా క్రీమో వాడుతూ ఉంటారు. అసలు డార్క్ సర్కిల్స్ వస్తే తగ్గుతాయా, ఏ రకంగా వెళ్తే తగ్గుతాయి? అదే ఇప్పుడు మీరు అడిగారు, నేను ఇప్పుడే చెప్పాను. నేను ఇంచుమించు ఒక 10 కారణాలు చెప్పుంటాను. సో ఈ కారణాలు ఏమి తెలియకుండా ట్రీట్మెంట్ ఇస్తే, ఓకే, బ్యూటీ పార్లర్కో యూట్యూబ్ చూసో ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఎట్లా తగ్గుతుంది? తగ్గదు కదా. అవును. సో ఆ కారణం ఏంటో తెలుసుకొని దానికి సరిపడే ట్రీట్మెంట్ ఇస్తేనే తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు కళ్ళు నలుపుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ దురదకి తగ్గించాలి. ఫస్ట్ వాళ్ళకి దురద రాకుండా తగ్గించాలి. తర్వాత అప్పుడు బ్లాక్ వలయాలకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదనుకోండి, ఓన్లీ బ్లాక్ దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది. అవునా? అవును. అలాగే ఎనీమియా ఉంది, రక్తహీనత ఉంది, అది మనం కరెక్ట్ చేయకపోతే ఎలా తగ్గుతుంది? అసలు ఒకసారి వస్తే తగ్గుతుందా? సో బయట టీవీల్లోనూ పేపర్లోనూ క్రీములు ఇస్తే ఈ క్రీమ్ పెట్టుకుంటే తగ్గిపోతుంది, ఆ సీరం పెట్టుకుంటే తగ్గిపోతుంది అనేదంతా వాళ్ళకి కారణాలు తెలియకుండా వాళ్ళు చెప్పినవన్నీ తీసి పెట్టుకుంటే దాంతో రిజల్ట్ అంత బాగా రాదు. బట్ రిజల్ట్ బాగా రావాలి అంటే మటుకు డెఫినెట్గా దానికి కారణం తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేస్తే అప్పుడు వచ్చే రిజల్ట్ చాలా రోజులు మీకు నిలబడుతుంది. అసలు వస్తే తగ్గుతుందా? తగ్గుతుంది. ఓకే. నేను చెప్తున్నది అదే కదా, కారణాన్ని ట్రీట్ చేయాలి. ఓకే. సపోజ్ లోతుగా ఉందనుకోండి, దానికి ఫిల్లర్ పెడతాం. ఓకే. అదే పల్చగా ఉందనుకోండి స్కిన్, అక్కడ ఫ్యాటో ఏదో ఒకటి కనిపించకుండా చేస్తాం. ఓకే. బ్లడ్ వెసల్స్ కనిపించకుండా చేస్తాం. లోతుని పైకి లేపాలి, దానికి ఫిల్లర్ అవసరం. సో దేనికి ఏది అవసరమో, పిగ్మెంటేషన్ ఉందనుకోండి పైన పొరల్లో, వాళ్ళకి పీల్స్ ఇస్తాం. ఓకే. లేజర్ థెరపీస్ ఇస్తాం. ఓకే. అలా డిఫరెంట్. అండ్ అది అయిపోయిన తర్వాత, థెరపీస్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ క్రీమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. ఇన్ని ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి అనే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆ స్కిన్కి హార్మ్లెస్గా, స్కిన్కి ఎలర్జీ రాకుండా మనం క్రీమ్స్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
ఓకే మ్యామ్. అయితే మీరు అన్నట్టుగా ఫస్ట్ ఒకసారి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటో, కాజ్ ఏంటో తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఉత్తమం. అవునండి. అండ్ ఈ ఫైన్ లైన్స్ రాకుండా ఫేసుల్లో 30s స్టార్ట్ అవుతున్న వాళ్ళు సొంతంగా క్రీమ్స్ అవి వాడుతుంటారు. అవి నిజంగా సేఫా? సి ఏదైనా కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ స్కిన్కి తగ్గట్టు స్కిన్కి సూట్ అయ్యే క్రీమ్స్ ఏ వాడుకున్నా వాటితోటి వాళ్ళ స్కిన్కి హామ్ చేయకపోతే వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే. ఓకే. ఎస్, మీరు అన్నట్టుగా స్కిన్ ఏజింగ్ తగ్గించుకోవడానికి ముందు నుంచి కేర్ తీసుకుంటే ఏజ్ ఆఫ్ 20s నుంచే కేర్ తీసుకోవాలి. ఓకే. కొంతమందికి అయితే స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్ నుంచే తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని స్కిన్ డిసీజెస్ ఉంటాయి, అవి వాళ్ళకి ముందు నుంచే తీసుకోవాలి కేర్. లేకపోతే 10 ఏళ్ళకే వాడు ముసలరికం వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ స్కిన్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి. ఓకే. సో అందుకని స్కిన్ కేర్ అనేది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మాకెప్పుడు. ఓకే. స్కిన్ అంటే ఇప్పుడు స్కిన్లో మేము ఎప్పుడు ట్రీట్మెంట్ పక్క నుంచి చేస్తూ స్కిన్ కేర్ కూడా ఇవ్వాలి. అది కంప్లీట్ ట్రీట్మెంట్ కాదనమాట. ఓకే. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.